నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది. కనీసం 12 స్థానాలనే గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెట్టారు. అన్నిటికి మించి మల్కాజ్గిరిని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం. ఆ స్థానం ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. పొరపాటున ఓడిపోతే ప్రతిపక్షాల నుంచి కాకుండా సొంత పార్టీ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని చులకన చూసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే రేవంత్ ఆపరేషన్ మొత్తం మల్కాజిగిరి పైనే ఉంది. గత కొన్ని రోజులుగా ఈ యొక్క ఆపరేషన్ జరుగుతుందని కూడా పలువురు చర్చించుకుంటున్నారు. దొరికిన ఏ అవకాశాన్ని కూడా వదలకుండా రేవంత్ వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకే మల్కాజ్గిరి టికెట్ ఇస్తారని జోరుగా చర్చ జరుగుతుంది. ఇక మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ను బలపరచడంతో రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బలమైన నేతలు పోటీ చేయకుండా వ్యూహాలు రచిస్తున్నారు. త్రిముఖ పోరు లేకుండా చేస్తే గెలుపు ఈజీ అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే మల్లారెడ్డి అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చారు. మల్లారెడ్డి కుటుంబానికి చెందిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇలా రేవంత్ రెడ్డి మల్లారెడ్డికి వార్నింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాడు. మల్లారెడ్డి కుమారుడు బీఆర్ఎస్ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు ఆ మధ్యనైతే రెడీ అయ్యారు. పెద్ద ఎత్తున బ్యానర్లు కూడా ఏర్పాటు చేసి హంగామా చేశారు. కానీ సడన్ గా అధిష్టానం దగ్గర పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేయదని పరోక్షంగా రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలుస్తుంది. అందులో భాగంగానే అక్రమ కట్టడాల కూల్చివేతలు కూడా జరుగుతున్నాయని చర్చ జరుగుతుంది. దీంతో అయితే తాను కాంగ్రెస్ లో చేరుతానని మల్లారెడ్డి కోరారు. అంతేకాదు కాంగ్రెస్ తరపున తన కొడుకుని ఎంపీగా గెలిపించుకుంటానని కూడా చెప్పారట. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మల్లారెడ్డి చేరికపై విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ లో ఉంటూనే కాంగ్రెస్ కు సహాయం చేయాలని సందేశాన్ని పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కూడా కారణం లేకపోలేదు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించారు. తొడగొట్టి తనపై సవాలు కూడా చేశారు. ఇదంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అండ్ వైరల్ గా మారింది. పైగా మల్లారెడ్డిపై భూ కబ్జా కేసులు కూడా చాలానే ఉన్నాయి. మల్లారెడ్డి భూ కబ్జాలపై స్వయంగా రేవంత్ రెడ్డి పలుసార్లు విమర్శలు పోరాటాలు చేశారు. ఇప్పుడు మల్లారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే పార్టీలో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని రేవంత్ ఆలోచిస్తున్నారట. అందుకే బీఆర్ఎస్ లోనే ఉంటూ కాంగ్రెస్ కు సహాయం చేయాలని చెప్పకనే చెబుతున్నారు. అయితే మల్కాజిగిరిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కోసం రేవంత్ రెడ్డి తన ఆపరేషన్ ఇంప్లిమెంట్ అయితే పకడ్బందీగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు.